వెల్కమ్ టు ఎవెన్టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే బద్వేల్ పట్టణంలోని విద్యానగర్ వైకాపా జడ్పీటీసీ సభ్యులు వంకిల చిన్నపోలిరెడ్డి ఇంటిని బద్వేల్ పురపాలక అధికారులు సీజ్ చేశారు. పురపాలక నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించడంతో కమిషనర్ నరసింహారెడ్డి పోలీస్ భద్రతతో వెళ్లి సీజ్ చేశారు. షట్టర్ పై హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్ని వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలాన కూడా ఒక ఇంటికి అమ్మవరం లక్ష్మీదేవి అనే ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు. నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి నోటీసు కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్ ఆమె బయటికి పోయిన పాటు డోర్ లాకేసి ఒక ఫ్యామిలీ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తామని ఇమీడియట్లీగా అంటాను. ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా ఇంకోకట్లేదు. నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేల్ మండలానికి జెడ్పీటీసీని. ఇంతకుముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోద్బలం చేసి మీరు రాంటి పార్టీలోకి మీకు మంచి స్థానం ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరని చెప్పి మేము మాట్లాడి ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఒక పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం. మా తమ్ముడు కూడా గత 3 సార్ల నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పుటాపల్లి పంచాయతీకి. మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి, ఎలాంటి లేదు, మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటాం, అన్నీ లేకపోతే జరగబోయే రోజుల్లో అన్ని ఇబ్బందులు పెడతామని కూడా చెప్పారు. అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి 1 by 1 చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్షపూరితంగా చేస్తున్నారు. సరే, అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది. ఏం అక్రంగా కట్టా సార్, ఇది కొనేది ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తాను సార్. మేము ఇంటి పన్ను కట్టాను, నిన్న కూడా కట్టొచ్చినా సార్ 14,500 ఇంటి పన్ను. మేమేం దౌర్జన్యంగా ఏం రాలేదు, మా స్థలంలో మేము ఉన్నాము సార్. నేను కోలెట్సినే సార్ మొత్తం వచ్చింది సార్. మాకు నోటీస్ మా కొడుకు ఇక్కడ లేడు, ఫారెన్ లో ఉండడు. ఏమి ఇవ్వలేదు సార్. ఒక ఫోన్ వాళ్ళు ఇష్టపడకం పోతే సరిపోతుంది సార్. మేము ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉండే కూడా వాళ్ళు దౌర్జన్యంగా పేపర్ కనిపిస్తాను. పిల్లలం అందరం ఉండం ఇంట్లో, వాళ్ళు ఉండే కూడా దౌర్జన్యంగా పేపర్ కనిపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలంటూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని విద్యుత్ ఛార్జీలపై సిపిఐ పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం పలాస గాంధీ విగ్రహం వద్ద శనివారం సిపిఐ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలపై ఎటువంటి భారాలు వేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపైన ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని మోపిందన్నారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్మార్ట్ మీటర్లను రంగంలోకి తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందే అని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపిన విధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పలాస కాశీపక్క బస్టాండ్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గిస్తాను, ప్రజలపై వాణిజ్య పన్నులు తగ్గిస్తాను, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా ఉంటాము, విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే పగలకూడదు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరం గడుస్తుందా, ఈ రోజు 4 దఫాలు విద్యుత్ ఛార్జీలు ప్రజలపై మోపారు. వాణిజ్య వ్యాపారస్తులపై ప్రజలపై విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి రోడ్ ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు గురిచేసి ఈ రోజు పేదలను ధనికలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పేదలని పేదరికంలో దించడానికే ఈ విద్యుత్ ఛార్జీలు రూపాయలు చేస్తున్నారు. అలాగే అదానితో స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తారని చెప్పి అధికారులకు వచ్చి చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని మీద ఎందుకు విచారణ జరిపించట్లేదు? స్మార్ట్ మీటర్ల మీద తక్షణమే స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలి. అలాగే ప్రజలపై మొత్తం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ అధ్యక్షులు రాజకుమార్ మరియు కుప్పం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కడతాం సార్ కొంచెం కొంచెం
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న కె శ్యామ్ కుమార్ కు ఆర్థిక సహాయంకై వినతి పత్రం అందజేశారు. అలాగే ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇక దయచేసి స్పందించండి, ఓ పేద కుటుంబం బాలుడికి కొంత ఉపశమనం కల్పించండి, ఆదుకోండి అంటూ ఇందిరానగర్ కాలనీలో నాగరాజు మీనా దంపతులు గత 5 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. బతుకు తెరువు రీత్యా నాగరాజు ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈయన పెద్ద కుమారుడు కె శ్యామ్ చరణ్ శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈదుల వలస మోడల్ స్కూల్ 6వ తరగతిలో వారం క్రితం జాయిన్ అయ్యాడు. ఆటోలో పాఠశాలకు వెళుతుండగా ఈ ప్రమాదంలో కాళ్ళు చేతులు బోను విరిగిపోయింది. తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం కిమ్స్ కు తరలించారు. బ్రెయిన్ కి రేపు స్కాన్ చేసి పరిస్థితి డాక్టర్లు తెలియజేస్తారన్నారు. దయచేసి సాయం అందించండి అంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్లీజ్ నాన్న, బంగారు తండ్రి కదా, తీయండి, మంట కొడుతుంది, మంట కొడుతుంది, తీయండి, మంట కొడుతుంది, నాన్న ప్లీజ్ నాన్న, బంగారు తండ్రి కదా, నాన్న ప్లీజ్ నాన్న. శ్రీకాకుళంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు కృష్ణప్పపేట, మామిడ వలస, మునసబుపేట ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. అలాగే కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో శుక్రవారం శ్రీకాకుళం మండల పరిధిలోని కృష్ణప్పపేట, మామిడి వలస, మునసబుపేట గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరే ఇంకేదైనా వస్తుంది నీకు అంటే ఎకరం భూమి తనఖా పెడితే ఎంత వస్తుంది? ఎంత 10,000 వస్తుంది, నీకు 12,000 పెంచినావు, 4,000 వస్తుంది కదా. నువ్వు ఒక్కదాను. సరే ఇంకేదైనా ఉంటే అలా చెప్తాను. ఇల్లు రావట్లేదు, బండి వస్తున్నారు. తింటాడు తర్వాత రికార్డ్ అవుతుంది. నువ్వు మందులు అన్నావు కదా. సుపరిపాలనలో తొలి అడుగు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలో ఈరోజు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఈరోజు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. కొంతమందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు కొన్ని దగ్గరలో ఉన్నాయి. అలాగే సర్వే నెంబర్సు ఆన్లైన్లో చేయాలి. అంపోలు పంచాయతీ మాది ఎక్కువ ఉన్నందువల్ల ఇంకా దానికి రీసర్వే అవ్వలేదు. ఇవన్నీ విషయాలపైన చర్చించడం జరిగింది. సో తప్పకుండా ఈ సమస్యలన్నీ రానున్న రోజుల్లో పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గ్రామం ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతమ్మ, అలాగే ఇతర గ్రామ పెద్దలు, అలాగే సింగుపురం సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు, వైస్ సర్పంచ్ ఆదినారాయణ గారు, అలాగే ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా వరంగల్లో జరిగే మహేంద్ర మేదరి సంఘ రాష్ట్ర మహాసభను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పూర్తిగా బహిష్కరిస్తున్నామని కీలా వరంగల్ మండలం మహేంద్ర మేదర సంఘ అధ్యక్షులు అనుమగండ్ల రాజశేఖరం, ప్రధాన కార్యదర్శి సేర్ల సురేష్ తెలియజేశారు. వరంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి రాష్ట్ర మహాసభకు పట్టణ, కీలా వరంగల్ మండలం మేదరి సంఘ సభ్యులు ఎవరూ హాజరు కావడం లేదని, వరంగల్ జిల్లా మేదరి సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కలసి సంఘంలో లేనటువంటి సభ్యులు రాష్ట్ర కార్యవర్గంలో తీసుకుని పదవులను అమ్ముకున్నారని విమర్శించారు.
మహేంద్ర మేజర్ సంఘం అధ్యక్షుని నేను. మాకు 6వ తారీఖు నాడు రాష్ట్ర కార్యవర్గం సన్మాన కార్యక్రమం ఉన్నది. దానికి మా వరంగల్ జిల్లా సంఘం ఆదేశానుసారంగా మాకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా వేరే మా వరంగల్ జిల్లాలో కానటువంటి హన్మకొండ జిల్లాల వరకు ఒక 3 పదవులు మేము, ఒకటి ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షునిది, గౌరవ మహిళా సంఘ అధ్యక్షురాలు, మా వరంగల్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శుల వారు పాల్గొని వారికి మాకు తెలియకుండా వారి పేర్లను కార్యవర్గానికి సూచించి మాకు పదవులు లేకుండా ఏం రాకుండా మాకు చేసింది. మేము మొదటి నుంచి మేము ఆ జిల్లా బాడీ గురించే మేము చాలా కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం కూడా చేసినాం. అయినా మాకు ఇంత గుర్తింపు లేకుండా మాకు చేసి ఆ కార్యక్రమంలో మాకు ఏ పదవులు లేకుండా చేసి మాకు నిన్న సాయంత్రం 5 గంటల వరకు మీకు ఒక 4 పదవులు ఇస్తాను ఈ గ్రావరంగల్ మండలికి అని చెప్పి మెసేజ్ పంపింది. అంతే. ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శులు, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డబ్బులకు ఆశపడి వాళ్ళ పదవులు అమ్ముకొని రాష్ట్ర కార్యవర్గానికి సూచించింది. మాకు పదవులు ఇవ్వలేదు. మా వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాపగిరి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్, వీరిద్దరు వారి ఇష్టానుసారంగానే చేస్తాను మాకు తెలియకుండా. కాబట్టి ఈ కార్యక్రమానికి జరగబోయే కార్యక్రమానికి మేము నిరసన కార్యక్రమం మొదలు పెడతాం. ప్రతాపగిరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హాంగిర్గా కే వద్ద రోడ్డుపై శ్యామ్ నాయక్ తాండావాసులు ధర్నా రాస్తారోకో చేశారు. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డును మా పట్టాభూమిలో ఉన్నది అంటూ వైజానాథ్ మారుతీలు జేసీబీతో రోడ్డు తవ్వడంతో మా తాండాకు రోడ్డు ఎలా అంటూ తాండావాసులు ధర్నా చేపట్టారు. మాకేమన్నా ఎక్కడ పోవాలంటే ఏం లేదు సార్. రోడ్ లేదు, ఏం లేదు. బాత్రూమ్ పోవాలంటే లేదు సార్. ఏడైనా దవాఖాన పోదామంటే ఏం లేదు సార్. ఏమన్నా పని చేయాలి, ఏమన్నా పోవాలంటే ఏం లేదు సార్. ఏం చేయాలి మేము? మాకు ఏమన్నా దయచేయండి సార్. మీరు రోడ్ మొత్తం తోవేసిర్రు సార్. శ్యామనాయక్ తాండా మాకు దారి లేదు. ఇన్ని రోజుల నుంచి దారి ఉండే, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తోవేసిర్రు. మాకు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు. మరి ఎక్కడన్నా పోవాలి రావాలి అంటే కూడా దవాఖానకు పోవాలి కూడా దారి లేదు. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎటు పోతే కూడా మాకు దారి లేదు సార్. ఎట్లా పోతే కూడా ఎక్కడ పోతే మాకు దారి లేదు. ఇప్పుడు మొత్తమే తోవేసిర్రు, నడవడానికి కూడా దారి లేదు. మాకు న్యాయం చేయండి అంతే. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. తులసిరామ్ వార్డ్ నెంబరు శ్యామనాయక్ తాండకు సార్. అక్కడ చాలా ఇబ్బంది ఉంది తవ్వలేక. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నడుచుకుంటూ రావడానికి కూడా అంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు అంత చేసేసిండ్రు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి బాగానే ఉండే రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జేసీబీతోని తవ్వేసిండ్రు సార్. ఫస్ట్ కొద్దిగా తవ్వుండే, ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొత్తం దారి లేకుండా బంద్ చేసినారు. ఎందుకోసం దారి బంద్ చేసిరని మేము అందరం కలిసి ఎంఆర్ఓ వచ్చిర్రు, అందరు కలిసి ఆ యొక్క రైతులతో మాట్లాడడం జరిగింది. ఆ రైతులకు కూడా ఎంఆర్ఓ గారు నచ్చ చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే దారి ఇయ్యమని చెప్పేసి మొండి పడడం వల్ల మేము ఈ రోడ్డుకు వచ్చి రైతులతోని శ్యామనాయక్ తాండా వాసులతోని చాలా మంది ఇక్కడ సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, 100 ఎకరాల భూమికి పోయే దారికి పట్ట ల్యాండ్ ఉన్నది, దారికి వాళ్ళు మొత్తం బంద్ చేసినారు. ఎందుకోసం బంద్ చేసి నక్షబాట కాదు ఇదని 100 సంవత్సరాలు నడుస్తున్నాము, ఇప్పుడే వచ్చింది నక్షబాట అని మేము వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే దారి ఇయ్యము. రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించిన ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి దక్కుతుందని 12 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని కాగితాలు మాత్రమే చూపించారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు విమర్శించారు. రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. గత 12 సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా పాలించిన పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట నియోజకవర్గాన్ని ఎత్తేసిన ఘనత ఆమెకే దక్కుతుందని విమర్శించారు.
12 సంవత్సరాలు మీరేం చేసి చెప్పుండ్రి. మేము చెప్తాం ప్రతి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం పని చేస్తామని చెప్తాం. మీరు రండి. మీరేదో మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. గిచ్చి కొట్టాడలు పెట్టుకున్నంటే ఆమె స్థాయికి తగదు, ఇదే అనుకుంటున్నట్టుంది ఆమె రాజకీయం అంటే. నిన్నటిదాకా నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గెలిచిన మరుక్షణమే, ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఫండ్స్ను రద్దు చేయడం జరిగింది. అన్ని రకాల పనులను, నామినేటెడ్ పోస్టులను అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిర్రు పత్రికలలో. మా మా నామినేటెడ్ పోస్టులు రద్దు చేసిర్రు, మా పనులు రద్దు చేసిర్రు, మాకు బిల్స్ వస్తలేవు. అన్ని బిల్స్ మీ సర్పంచ్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్ అప్పుల ఊబిలో కూరుకోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య కూడా మీరే కారణం. టీఆర్ఎస్ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం మీరు. మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మేము ప్రతి వర్క్ను ప్లాన్డ్గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది. మేము టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని చూసుకుంటూ పోవడం లేదు. నియోజకవర్గంలో 250 గ్రామాల అభివృద్ధికి, 2 మున్సిపాలిటీల అభివృద్ధికి, మన 3 దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదిస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతిక్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయంపేటకు గతంలో మీరు శాంక్షన్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు చూపిస్తారు. మేమేం చేస్తున్నాము, మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాం. కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మరి నువ్వని సమాధిరాలు పునాదిరాలు సమాధిరాలు అనుకుంటా నీ స్టోన్లు వేసుకొని. విశాఖ జిల్లా గాజువాకలో వారాహిని మాత నవరాత్రి మహోత్సవం తొంగలం గ్రామంలో గత 7 రోజులుగా వారాహిని మాతకు పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు స్థానిక దుర్గాదేవి గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజ యొక్క చివరి రోజు కావడం వల్ల గ్రామంలో ఉన్న భక్తులు, కమిటీ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేసి తరించారు. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన అర్చకులైన దేవి శర్మ జరిపించారు. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ యొక్క పూజా విధానం గురించి వివరించారు. తర్వాత కమిటీ పెద్దలు సింహాచలం కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మాట్లాడారు. తొంగలంలో రామాలయం కట్టుకునే అవకాశం, అలాగే మా పూర్వీకులు నిర్మించిన గ్రామ దేవతల ఆలయాలు నిర్మించుకునే అవకాశం ఆ అమ్మవార్లు, ఆ శ్రీరామచంద్రుడు మా గ్రామస్తులకు ఇచ్చారు. ఈ పుణ్య కార్యక్రమంలో భాగమైన గ్రామస్తులు, 2 గ్రామాల గ్రామస్తులకి, పెద్దలకి, అలాగే ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాల పూజా వైభవంగా చేస్తున్న పంతులు గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ పెద్దలకు, ముఖ్యంగా నవరాత్రులు పూజలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్షాలు ఉండాలని, ఈ 2 గ్రామాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై దుర్గామాత, జై వారాహిమాత. ఈ సంవత్సరం నుంచి కూడా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క షట్నవరాత్రులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించామండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ షట్నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అలాగే దేవీ నవరాత్రులు కూడా వైభవంగా చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ విధంగానే ప్రతి లక్కుపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు జీవి రాజేశ్వరరావు, ఈ ఉషారాణిలను ప్రధాన ఉపాధ్యాయులు జల్లు కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. దీనిలో ముఖ్య అతిథిగా ఎంపీపీకే దీప, స్థానిక టీడీపీ నాయకులు ఎన్ రామకృష్ణ, పాఠశాల చైర్మన్ ఎం గోవిందరావు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాల పనుల్లో మునిగిపోయి కొంచెం ఆలస్యమైంది. మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకొని వారిని అభినందిస్తూ వారిని
మరి చాలా పాఠశాల పనుల్లో మునిగిపోయి కొంచెం ఆలస్యమైంది. మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్పంచుకొని వారిని అభినందిస్తూ వారిని సాగనంపవలసిందిగా మరి చాలా పాఠశాల పనుల్లో మునిగిపోయి కొంచెం ఆలస్యమైంది. జనగామ జిల్లాలో గూగుల్ మ్యాప్ ఆధారంగా కారులో వస్తుండగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి వాగులో పడడంతో యువకులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన 4 యువకులు తిరుపతికి కారులో బయలుదేరారు. జనగామ మండలం వడ్లకొండ శివారులో బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. ఈ విషయం తెలియక నేరుగా వస్తూ అదుపు తప్పి వాగులో పడిపోయింది. దీంతో 4 యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం అందించడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఎలాంటి హెచ్చరిక పనులు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇవి తెలియకే ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. మీ పేరు? కర్ణాకర్. కృష్ణా జిల్లా అవినిగడ్డ మోపుదేవి మండలం సుబ్రహ్మణ్యేశ్వరాన్ని దర్శించుకున్నారు హైకోర్టు జడ్జి మోపుదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కె శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుమంతో వారికి స్వాగతం పలికారు. స్వామివారి ఆవరణంలో నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు జడ్జి దంపతులను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీకృష్ణ అన్నారు. బాపట్ల జిల్లాలో ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకుని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె మురళి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలు జీవనోపాధ్యులు మెరుగుపరుచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం ద్వారా జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మరియు
బాపట్ల శాసనసభ్యులు వెకిసెన నరేంద్ర వర్మ రాజు అందజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 646 మంది సభ్యులకు, బ్యాంక్ లింకేజీ పథకం ద్వారా 3686 మందికి, శ్రీనిధి పథకం ద్వారా 384 మందికి, లక్పతి దీదీ ద్వారా 14 మంది సభ్యులకి, ఉన్నతి పథకం ద్వారా 53,42,00,000 చెక్కులను అందజేశారు. అందరూ కొంచెం వెనక జరగండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది నరసింహస్వామి వారి అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. అంతర్వేది స్వామిలో ఆలయంలో జూలై 5న శనివారం ఉదయం 7:30 నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పర్వదినమున అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆచార్య అర్చకులు పూజలు నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, 108 కలశాల్లో పవిత్ర జలాలతో 108 సార్లు స్వామివారి నామములతో సర్వదేవతలను ఆహ్వానం చేశారు. ఇక ఈ ఆహ్వానం చేసిన జలాలతో వేద మంత్రోచ్చరణ మధ్య విశేష అభిషేకాన్ని చేపట్టారు. 68 జంటలు సుదర్శన హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లుగా అసిస్టెంట్ కమిషనర్ వెంకట ప్రసాద్ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ అయిన ఇస్లామిక్ ఉగ్రవాదుల యొక్క మూలాలపై సమగ్ర విచారణ జరిపించాలని, 20 సంవత్సరాల నిందితులకు సహకరించిన వారందరిపైన సమగ్ర విచారణ జరపాలని, ఇప్పటికే 200 మందిని స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ ఉగ్రవాదులుగా తయారు చేస్తుంటారనే వినికిడి పోతుగుంట రమేష్ నాయుడు రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రం రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ మరియు మహమ్మద్ అలీ యొక్క మూలాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలని, అరెస్టు కాబడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరింత మంది స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ ఉగ్రవాదులను తయారు చేసి ఉంటారని, వీరి మూలాలపై కూడా శోధించాలంటూ డిమాండ్ చేశారు. దీన్ని భావిస్తున్నాను. ఎందుకంటే అబూబకర్ సిద్దికీ మరియు మొహమ్మద్ అలీ అనే ఇద్దరు, ఒకరేమో అబూబకర్ సిద్దికీ నాగూర్ ప్రాంతం సంబంధించిన వ్యక్తి, మహమ్మద్ అలీ తిరునవేలి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. వీరిద్దరూ ఒకడైతే 1995 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. ఈ మహమ్మద్ అలీ అనేవాడు 1999 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. వీరు తమిళనాడులో హిందూ మున్నాని సంస్థ పైన 2000 సంవత్సరంలో దాడి చేయడం జరిగింది. తర్వాత కర్ణాటకలోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం పైన బాంబు దాడి, 2011లో మదురైకి వచ్చిన ఆనాటి కేంద్ర ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ ఎప్పటి నుంచో చెప్తుంది, ఇక్కడ రాయచోటులో, మదనపల్లిలో, రాజంపేటలో బయట వ్యక్తులు వచ్చి చాలామంది ఉన్నారు, వారిపైన దృష్టి పెట్టకుండా ఊరికే మత సామరస్యం పేరుతో అప్పుడప్పుడు పిలవడం, మాట్లాడడం, బెదిరించడం లాంటి అత్యుత్సాహం చేస్తున్నారే తప్ప వీళ్ళపైన దృష్టి పెట్టింటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. ఏదో బయట తమిళనాడు నుంచి, కేరళ నుంచి వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోతే వారి 50 ఐఈడి బాంబులు రేపు ఎక్కడన్నా బాంబు బ్లాస్ట్ జరిగింటే ఎన్ని ప్రాణాలు పోయిండో, ఎంత ఆస్తి నష్టం జరిగిండో ఇప్పటికైనా మీరు మేల్కొని
హిందువులు పండగల మీద, హిందువులు జరిగే ఇష్యూల మీద మీరు అత్యుత్సాహం చూపించే పని ఏదో. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.